అది పాలన పూర్తి చేసుకుంది. ఎన్నో హామీలు ఇచ్చింది. ఎన్నో ఆశల మధ్య మొత్తానికి 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో సర్కార్ మారింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ చేసినటువంటి ప్రచారం కావచ్చు, గత 10 ఏళ్లలో తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి పనులు, వాళ్ళ అవలంబించినటువంటి విధానాలు, వీటన్ని మీద చేసినటువంటి పోరాటం కావచ్చు, ప్రజల్లో కాస్త నిరసనకి దారి చూపించాయి. దాన్ని లాభం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజలకి హామీలిచ్చి పోరాటం చేసి మొత్తానికి అధికారంలోకి వచ్చింది. ప్రజలకి అందుబాటులో ఉండడమే లక్ష్యంగా ప్రజా దర్బార్తో సైతం కొలువుదీరారు. అయితే మొదటి రోజు నుంచి బాగానే ఉంది. ప్రజా దర్బార్ పేరు పెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా వాస్తవాలు వెల్లడించేటువంటి వేదికగా దీన్ని క్రియేట్ చేస్తున్నాము అని చెప్పి, ఇది ప్రగతి భవన్ కాదు, ఇది ప్రజాభవన్ అని చెప్పి దానికి అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టడం, ఇవన్నీ కూడా చేశారు. అవన్నీ అయిపోయాయి. సో అప్పట్లో వరుసగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రితో సహా అందరూ వెళ్ళి చేశారు. సామాన్యుడు సైతం అక్కడ గతంలో ఉన్నటువంటి ప్రగతి భవన్లో ముందంతా కూడా పెద్ద పెద్ద కంచెలేసి అసలు ఎవరు కూడా లోపలికి రాకూడదు, కేవలం ముఖ్యమంత్రి అనుమతి ఉన్నటువంటి వాళ్ళే లోపలికి రావాలి, దాదాపు ఎమ్మెల్యేలు కూడా రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక నియంతృత్వ పోకడ అప్పుడు ఉండేది అంటూ కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారం చాలా గట్టిగా పేలింది. సో వాటన్నిటినీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కంచెల్ని అన్నింటినీ తొలగించేసి బ్యారికేడ్స్ ఏమీ లేవంటూ ప్రజలందరికీ మేము దగ్గరగా ఉన్నట్టు కాంగ్రెస్ సర్కార్ మంత్రులు ప్రతి ఒక్కళ్ళు మరి ఇప్పుడు ఎందుకని ప్రజా దర్బార్లో కనిపించడం లేదు, సరిగ్గా ప్రజాభవన్ ఎందుకు వెలవెలబోతోంది, ప్రజలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అన్నటువంటి ఆరోపణలే ఎక్కువగా వస్తున్నాయి. అలాగే మంత్రులు కూడా రేవంత్ రెడ్డి సైతం ముందుగా వచ్చారు, తర్వాత భట్టి విక్రమార్క అఫ్కోర్స్ ఆయన అదే నివాసంలో ఉంటున్నారు, కానీ ప్రజా దర్బార్ నడవడం లేదు. ఇక మంత్రులు కూడా నియోజకవర్గాల బాటల్లో తిరుగుతూ నియోజకవర్గాల్లో ఉంటూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, ప్రజలకి అందుబాటులో ఉండడం లేదు అన్నటువంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా దర్బార్ జరుగుతోందా లేదా, అప్పటి ఉత్సాహం ఇప్పుడు ఎందుకు లేదు, ఏమైపోయింది, జన సమస్యల పరిష్కారం కేవలం నోటి మాటగానే మిగిలిపోయిందా? ఇదే ఈరోజు ప్రైమ్ డిబేట్. మనతో దీని మీద మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి బేతి మహేందర్ గారు, అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే నర్రా విజయ్ గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే ఎల్చైల దత్తాత్రేయ గారు భారతీయ రాష్ట్ర సమితి స్పోక్స్ పర్సన్. అందరికీ నమస్కారం అండి. లింగ యాదవ్ గారు, విన్నారు నేను అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, ఎందుకు అనేది? అంటే ప్రజా దర్బార్ అసలు జరుగుతోంది, ఎందుకంటే గతంలో ఇన్ఫ్యాక్ట్ మా బీఆర్కే న్యూస్లో కూడా ప్రజా దర్బార్ జరుగుతోంది, సామాన్యులు సైతం వెళ్ళి మంత్రులకి అవసరమైతే ఉంటే అక్కడ ఎమ్మెల్యేలకి లేదంటే భట్టి విక్రమార్క గారికి కూడా వాళ్ళ స్వహస్తాలతో చేతులతో దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇవేం లేకుండా, ఆ అడ్డుకట్లేం లేకుండా వినతులు ఇచ్చేవాళ్ళు అని చెప్పి ఉండేది. కానీ ఇప్పుడు అవి ఎక్కడ కనిపించట్లే. ఇన్ఫ్యాక్ట్ మా రిపోర్టర్స్ కూడా న్యూస్ అందట్ల. అంటే ఏం జరుగుతోంది? ముందుగా గుడ్ ఈవినింగ్ అండి, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కోపాన్స్లందరికీ నమస్కారం. తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కల్వకుంట్ల కుటుంబం ఏ విధంగా నియంతృత్వంగా రాజరిక పోకడలతోటి 10 ఏళ్ల పాలన జరిగిందో మనందరికీ తెలుసు. అవినీతి, అక్రమాలు, నిర్బంధాలు, సెక్రటరీ నుంచి పాలన కాకుండా ఫామ్ హౌస్ నుంచి పరిపాలన జరిగినటువంటి సందర్భం మనందరం చూసాం. ఆనాడు స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులకు కూడా కలుసుకోవడానికి అవకాశం లేకుండా చాలా సందర్భాలు చూసాము. ఆనాడు హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారినే వెనక పంపించినట్టు, ఇదే ప్రజాభవన్ దగ్గర నుంచి గేట్ నుంచి పంపించిన సందర్భాలు చూసినాం. తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి గద్దర్ని కూడా ఏ విధంగా కలుసుకోకుండా గేట్ బయటనే నిలబెట్టిన సందర్భాలు ఆనాడు చూసాం. సో దానికి వ్యతిరేకంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాడు ఏర్పడితే డిసెంబర్ 8 నాడు అంటే మరుసటి రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలోనే మా మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెమ్మటే ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పరిపాలన జరుగుతుంది, ప్రజలకు అందుబాటులో పరిపాలన ఉంటుందనేది చెప్పాం. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటే అనే ఉద్దేశంతో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి ఆనాడు డిసెంబర్ 8 నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మంత్రులు అంటే వారానికి 2 సార్లు మంగళవారం అదేవిధంగా శుక్రవారం 2 డేస్
మంత్రులు అఫీషియల్స్ అక్కడ అందుబాటులో ఉండి ప్రజలకు అంటే 10 ఏళ్లుగా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ప్రజలకు ఆనాడు ప్రభుత్వాధినేతలు ప్రజలకు అందుబాటులో లేకపోయేసరికి ఈ ప్రజాప్రభుత్వంలో ఆ విధంగా ఉండొద్దని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ మొదట్లోనే గడీల పాలన నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అనే పేరు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వం సామాజిక న్యాయం పాటించే ప్రజాప్రభుత్వం, అందరికీ కూడా సమానంగా హక్కులు అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ సంవత్సర కాలంలోనే దాదాపు ఈ ప్రజావాణిలో ఇవాళ ముఖ్యమంత్రి అటెండెన్స్ మంత్రులు అయితే వివిధ కారణాల వల్ల ఇవాళ ముఖ్యమంత్రి అన్నప్పుడు ఒక రాష్ట్రాన్ని నడిపించినప్పుడు డెఫినెట్ కూడా ముఖ్యమంత్రి మంత్రులు ఇతర విషయాలలో బిజీగా ఉండడం వల్ల ఎక్కడ కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం వెనకపోవద్దనే ఉద్దేశంతో గౌరవ చిన్నారెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి ఉంటాడు, వైస్ చైర్మన్గా చిన్నారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు చాలా సీనియర్ నాయకుడు. సో అతని ఆధ్వర్యంలో అదేవిధంగా ఒక నోడల్ ఆఫీసర్గా దివ్యా దేవరాజన్ అనే ఐఏఎస్ని నియమించి ఈ ప్రజలు ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే నేరుగా ప్రజాభవన్కి వచ్చి ఇక్కడ ఈ ఆఫీసర్కి ఇవ్వచ్చు. అదేవిధంగా చిన్నారెడ్డి గారు అక్కడే అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఇప్పటి వరకు దాదాపు 82,955 పిటిషన్స్ వచ్చినాయి. జస్ట్ పిటిషన్స్ అంటే వీళ్ళ చాలామంది కొన్ని మిగతా విషయాలు అడగడం, లేదా స్కీముల గురించి అడగడం, ఇంకేమైనా సమస్యల గురించి. ఓవరాల్ గ్రీవెన్సెస్ వచ్చినాయి 43,272 గ్రీవెన్సెస్ వచ్చినాయి. అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంట్లో ఇప్పటివరకు రిజాల్వ్ అయినాయి 27,215 రిజాల్వ్ అయినాయి. అంటే 62%గా రిజాల్వ్ అయినటువంటి, అంటే జనరల్గా మనం ఏదైనా కొత్త కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తే 50% కూడా అమలు కాదు. కానీ ఇవాళ ప్రజావాణిలో 62% పైగా ఇవాళ వచ్చినటువంటి గ్రీవెన్సెస్ని ఇవాళ రిజాల్వ్ చేయడం జరిగింది. అంటే మా యొక్క నిబద్ధత, ముఖ్యమంత్రి గారు మంత్రుల నిబద్ధత ఏ విధంగా ఉందనేది దీని ద్వారానే చాలా స్పష్టంగా ఇవాళ నేను చెప్పింది ఇదేదో వేగ్ కాదండి, ఆన్ ద రికార్డ్ చెప్తున్నా. అంటే ఎంత నిబద్ధతతోటి ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అనేది. ఇవాళ మీరు అనొచ్చు కొంతమంది ముఖ్యమంత్రి గారు అక్కడికి రావాలి, ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నందుకే నోడల్ ఆఫీసర్గా దివ్యా దేవరాజన్ గారిని అక్కడ స్పెషల్గా నియమించి చిన్నారెడ్డి గారిని అక్కడ ఇదే కార్యక్రమానికి, చిన్నారెడ్డి గారు ప్లానింగ్ కమిషన్ బోర్డు వైస్ చైర్మన్, ఆయన ఓన్లీ ప్రజావాణిలనే వచ్చినటువంటి సమస్యల గురించి, ఈ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి మంత్రులకు పంపించడం, దాన్ని రిజాల్వ్ చేయడం, దానికి అనుగుణంగా ఇవాళ 62% సమస్యలు ఇవాళ రిజాల్వ్ అయినాయి. అంటే ఇవాళ ప్రజాప్రభుత్వానికి గతంలో నిరంకుశ పాలనకు ఇవాళ తేడా చాలా స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఏనాడు కూడా సెక్రటరీ నుంచి పరిపాలన జరగలే, గడీల నుంచి ఫామ్ హౌస్ల నుంచి పరిపాలన జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు 18 గంటల పైగా ఇవాళ పనిచేస్తున్నారు, సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతుంది. ఇవాళ మీరు సెక్రటరీ కూడా చూడండి, ఇవాళ ఒకసారి గతంలో సెక్రటరీలో ఏనాడని ఎవరికైనా అందుబాటులో ఉండేనా? అసలు ఎవరైనా పోయి మంత్రులను కలుసుకునే స్వేచ్ఛ ఉండేనా? మంత్రులు స్వేచ్ఛగా పనిచేసినటువంటి సందర్భం గతంలో ఉందా? ఇవాళ ఎవరినైనా ముఖ్యమంత్రి మంత్రులని నేరుగా వెళ్ళి సెక్రటరీలో కలుసుకోవచ్చు. ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి మేలు. దీని అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హర్షిస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు తీసుకున్న నిర్ణయాలకు ఇవాళ సపోర్ట్గా ఉంటున్నారు. ఇంత మంచి కార్యక్రమం మీరు ఏనాడు కూడా చేయలే కదా. మీరు కనీసం గడీల నుంచి బయటికి రానటువంటి సందర్భం మీరు ఇదే చూసారు కదా. హోమ్ మినిస్టర్ ఆనాడు ఉన్నటువంటి మహమ్మద్ అలీ గారు గేటు దగ్గర వెనుక పంపించండి అంటే అది మీ ప్రభుత్వంలో జరిగింది. దేశ చరిత్రలో ఎక్కడైనా మొదటి చివరి ఫామ్ హౌస్ నుంచి పరిపాలించినటువంటి ఏకైక, అంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి కూడా కేసీఆర్. అందుకే ఇవాళ కేసీఆర్ కూడా మళ్ళీ ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. ఇవాళ ప్రజాపాలన నిజమా కాదనేది ఒకసారి మిగతా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ముందుగా దత్తాత్రేయ గారు, అంటే ముఖ్యమంత్రి కలిస్తేనే ప్రభుత్వం నడిచినట్ట, లేదంటే పాలన అన్నట్ట అంటూ చాలా వరకు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి ఒక క్వశ్చన్ టు కాంగ్రెస్. అట్ ద సేమ్ టైం ఇవాళ హరీష్ రావు గారు కూడా మాట్లాడారు ఏంటంటే ఈ డబ్బా కోరు ప్రచారాలని పక్కన పెట్టండి, ఏదో వారానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, లేదంటే విదేశాల నుంచి ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఇది వచ్చాయని చెప్పి మాట్లాడకండి అని చెప్పి వారు చేసినటువంటిది. అంటే కేవలం ముఖ్యమంత్రి ఆర్ ఉప ముఖ్యమంత్రి ఉంటేనే ప్రజాపాలన, లేదంటే ఈ ప్రజా దర్బార్ నడుస్తున్నట్ట, లేదంటే దానికి ఇద్దరు నోడల్ ఆఫీసర్స్ని పెట్టారు. చైర్మన్గా ఉన్నటువంటి ఈయన దివ్య దేవరాజన్ గారు కావచ్చు, లేదు అంటే చిన్నారెడ్డి గారు కావచ్చు, వీళ్ళు చేస్తే అది ప్రజాపాలన ఆర్ ప్రజా దర్బార్ అవ్వదా?
కేవలం కేటీఆర్ లాగా ట్విట్టర్లో ఎవరన్నా నాకు సమస్య ఉంది అంటే ఇమీడియట్గా స్పందించి కేటీఆర్ ఆఫీస్ విల్ ఫాలో యూ బ్యాక్ అన్నట్టుగా చేస్తేనే ఒక మంచి పరిపాలన అందించినట్ట, ఏమంటారు మీరు? నమస్తే అండి పవన్ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, మీకు, మీ బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆకాశం అంతా ఆశలు రేపి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు నేను ప్రజా దర్బార్లో మీకు అందుబాటులో ఉంటా. గతంలో వైఎస్ రాజశేఖర ఎట్లాగైతే ప్రజలకు ప్రతిరోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ప్రజల వినతి పత్రాలు స్వీకరించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలికిండు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో ఊహించుకొని పెద్ద ఎత్తున దానికి ఆరంభ సురత్వాన్ని చూపించి ఆరంభంలో అసలుగా ప్రతి రోజు అందుబాటులో ఉంటా అన్నాడు మొదటిసారి. తర్వాత ఏమన్నాడు, పరిపాలనా సౌలభ్యంలో భాగంగా చాలా విషయాలను పరిష్కరించున్నది కాబట్టి వారానికి 2 రోజులు ఉంటా అన్నాడు. అసలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు సంవత్సర కాలంగా, ఒక సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం, సంవత్సర కాలంగా ఒక్కో రోజు కూడా ప్రజాభవన్ లో అటువైపు తొంగి చూడలేదు. ప్రజా సమస్యలని తన స్వహస్తాలతో స్వీకరించేటువంటి రోజులు లేవు. ఆరంభ సురత్వం మొదటి రోజు తప్ప ఇప్పటి వరకు మళ్ళీ లేదు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనం ఎప్పుడైనా కూడా ఒక నాయకుడిగా ప్రజలకు హామీ ఇచ్చినప్పుడు నువ్వు మాట మీద నిలబడే నాయకుడు అయితేనే, ఆ మాటకు కట్టుబడి ఉండే నాయకుడు అయితే మాత్రమే, అంత నిక్కచ్చిగా ఉండగలిగేటువంటి క్రమశిక్షణ నీ జీవితంలో ఉంటే మాత్రమే దాన్ని మాట ఇవ్వాలి. నువ్వు ఇచ్చిన మాటని గాలికి వదిలేసి నీటి మూటలాగా తడిపి ఆర్పేసినావు. ఇవాళ ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్తున్న వాళ్ళు నిరుత్సాహంతో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిత్రుడు మాట్లాడుతున్నాడు, వినతి పత్రాలన్నీ స్వీకరిస్తున్నాం, ఇన్ని వేల అప్లికేషన్స్ వచ్చినాయి, వచ్చిన ప్రతి అప్లికేషన్ కు మేము పరిష్కరించే మార్గం చూపుతున్నాం అంటా ఉన్నాం. ప్రజలకు విశ్వాసం లేదు అక్కడ. ఎందుకు చెప్తా ఉన్నంటే, ఇవాళ ప్రజాభవన్ లో జరుగుతున్నది కేవలం వినతుల స్వీకరణ మాత్రమే. ఇమీడియట్ గా కంప్యూటర్ లో కూడా ఎంట్రీ చేయకపోవడం, వారం 10 రోజుల తర్వాత ఒక మెసేజ్, మీ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నామనే మెసేజే వస్తుంది తప్ప పరిష్కార మార్గం అయినట్టుగా నిరూపిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా దీనికైనా సిద్ధమే. ఒకటి. రెండోది, అక్కడ ఎందుకు అది ఏమైందంటే, ఈయన పెద్ద ఆశలతో ప్రజానాయకుడైనటువంటి, బీసీ నాయకుడైనటువంటి, పెద్ద ఎత్తునటువంటి సామాజిక ఉద్యమకారుడైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే పేరు పెట్టిండు. పేర్లు పెట్టినంత మాత్రాన నీ నడవడికలో, నువ్వు ఇచ్చిన మాటలో కట్టుబడి గాని, నీ నిజాయితీతనం గాని, ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద నిలబడితనం లేకపోతే పెట్టినటువంటి నాయకుల పేర్లకే మిగిలిపోతుంది తప్ప అది పరిష్కార మార్గం కాదు. ఎందుకంటున్నంటే, ప్రజాభవన్కి వస్తే ఇవాళ అది ధర్నా చౌక్ అయిపోయింది. మొన్నటికి మొన్న GOMS నంబర్ 46 మీద ఉద్యమం చేసిన వాళ్ళు అక్కడే కూర్చొని ధర్నా చేశారు. డయాలిసిస్ పేషెంట్ల యొక్క సర్వీసులు ఆపేసినందుకు వాళ్ళందరూ, డయాలిసిస్ పేషెంట్లు అందరూ జిల్లాల నుంచి వచ్చేసి ఆ ప్రజాభవన్లో కూర్చొని ధర్నా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకొని పాలమూరు యూనివర్సిటీ వరకు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 11 విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ వచ్చేసి మాకు, ముఖ్యంగా పాలమూరు యూనివర్సిటీలో మాకు జీతాలు ఇస్తలేరయ్యా బాబు, 3 సంవత్సరాలుగా మాకు జీతాలు పెంచలేదు, ఉన్నటువంటి జీతాలతోనే మేము కొట్టుమిట్టాడుతున్నాం, చాలా మంది చేసినటువంటి ఆ అరకొర జీతాలతోనే ప్రాణాలు వదిలేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంది మాకు దుర్భరమైనటువంటి పరిస్థితి? సంవత్సర కాలంగా ఏదో ఊహించి మేము ఈ ముఖ్యమంత్రి గారికి ఓట్లు ఇస్తే ఇవాళ ప్రజాభవన్ కాస్త ధర్నా చౌక్ అయిపోయింది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ వాళ్ళు, విద్యార్థులు, మహిళలు, మొన్నటికి మొన్న మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కార్మికులు కూడా అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే, నిజంగా ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారానికి ప్రజాభవన్ ఏర్పాటు చేసి ఉంటే అది ప్రజావాణిగా మారినటువంటి పేరు మార్చడం జరిగింది పవన్ గారు. నేను తప్ప అక్కడ ఎలాంటి పరిష్కారాలు జరగట్లేవు అనేటువంటిది కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టమైతా ఉంది. ఇవాళ ఒకటే రోజు, నిన్నటికి ఇవాళకి జరిగినటువంటి వినతి పత్రాలలో కేవలం ఇండ్ల కోసం, ఇవాళ వీళ్ళు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద చేసినటువంటి హడావిడి మామూలు హడావిడి కాదు. గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తనే ఆ ఇందిరమ్మ ఇండ్ల సభ్యుడిగా చేర్చిండ్రు. అదొక పేద కాంగ్రెస్ ఇండ్ల పంపకం లాగా జరిగేటువంటి పరిస్థితి. దానికోసం వచ్చినటువంటి వినతి పత్రాలు జనవరి 10వ తారీఖు నాడు దరఖాస్తులు 3,348 దరఖాస్తులు వచ్చినాయి. ఇందులో కేవలం గృహాల కోసం వచ్చినాయి 2,871 దరఖాస్తులు వచ్చినాయి. అంటే 88% పైగా ప్రజావాణిలో దరఖాస్తులుగా ఇస్తున్నది ఇంటి నిర్మాణాల కోసమే, గృహాల కోసమే. ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి రాగానే జాగాలు ఉన్నటువంటి ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. నేను అనేది ఏంటంటే, మాటలకే పరిమితమైంది ఈ ప్రభుత్వం, చేతల్లో విఫలమైంది. కాబట్టి ఆ ప్రజావాణి కాస్త ప్రజా ధర్నా చౌక్గా మారింది. ప్రజలు అక్కడ సమస్యలు పరిష్కారం అయితే లేవు కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక విధంగా అక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఇది నిజం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, తెలంగాణలో ప్రజలందరికీ తెలుసు. రైట్, ఓకే. మహేంద్ర గారు, సో విన్నారు. ఒక విషయం
విన్నారు, ఇద్దరు చెప్పింది విన్నారు. ప్రజాపాలన అందించడానికే మేము అక్కడ ప్రజాభవన్ అని పేరు పెట్టాం, దాన్ని ప్రగతి భవన్ అని వీళ్ళు నిరంకుశత్వంగా చేశారని వీళ్ళు వచ్చేసి అది ప్రజా ధర్నా చౌక్గా మారింది అన్నారు. ప్రజా ధర్నా చౌక్గా ఇది మారింది, సమస్యల మీద పోరాటానికి ప్రజాభవన్ అనేది బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి వాదన. మరి మీరే ఉంటారు? ప్యానెల్లో ఉన్న మిత్రులకు మరి మీకు మరి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఏదే గత సంవత్సరంన్నర కాలంగా దాదాపు సంవత్సరంన్నర అవుతుంది వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి, కానీ వాస్తవంగా ఏంటంటే అట్టహాసంగా అంటే వాస్తవంగా ఏంటంటే ఇక ప్రభుత్వం వచ్చింది, గేట్లు తీపేపించినాము, కేసీఆర్ పెట్టిన గేట్లు తీపేపించినాము, ఆ ప్రజలు డైరెక్ట్ నేరుగా రావచ్చు నాకు అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగాలు పలకడం జరిగింది. ఒక 2 రోజులు ఏదో ప్రజా దర్బారం నిర్వహించి రేవంత్ రెడ్డి గారు కొన్ని అప్లికేషన్ తీసేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆనాటి నుండి మీరు గమనించండి ఈనాటి వరకు కూడా వాస్తవంగా ఏంటంటే ఒక సమీక్ష సమావేశాలు ఏవైతే ఉన్నాయో మీరు గమనించే సమీక్ష సమావేశాలు మొత్తము ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే ఇంటి దగ్గర పెట్టారో ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం సమీక్షా సమావేశాలన్నీ కూడా సేమ్ వాళ్ళ ఇంటి దగ్గరనే పెడతా ఉన్నాడు. ఇంటికాడంటే అదే ప్రజా దాంట్లో అది వినేవాడు. సమీక్షా సమావేశాలు ఎక్కడ పెట్టాలి? సెక్రటరియట్ లో పెట్టాలి. మరి ఎందుకు సచివాలయం ఎందుకు పెట్టడం జరిగింది? సచివాలయం కట్టిన కూడా సమీక్షా సమావేశాలు పెట్టలేదు. మొత్తం మంత్రులు అధికారులందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడే సమీక్షా సమావేశాలు జరుగుతా ఉన్నాయి. మీరందరూ ప్యానల్ మిత్త కూడా తెలుసు ఆ విషయం. అదే విషయం ఇంకోటి, ఇప్పుడు ప్రజా దర్బారం పెట్టడం జరిగింది. ప్రజా దర్బార్ నేను ఒకటే విషయం అడగదలుచుకున్నా, ఇప్పుడు నీ కాంగ్రెస్ మిత్రులను ఒక విషయం అడగదలుచుకున్నా, దీన్ని రాసుకోండి, వాళ్ళని మీరు రేవంత్ గారికి దృష్టికి తీసుకెళ్ళండి. ఈ ప్రజా దర్బార్ మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు మీరు కంటిన్యూగా ప్రతి వారము నిర్వహిస్తారా లేదా మీరు స్పష్టం చేయాలి. స్పష్టం చేస్తే అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ఒక రోజు పెట్టేసి మళ్ళీ దాన్ని ఇవాళ వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మన పక్కదారి అంటే ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు, ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కాదు, ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పక్కదారి పెట్టడానికి మళ్ళీ ప్రజా సమస్యలు అని చెప్పేసి ప్రజా దర్బార్ తీసుకొచ్చారని చెప్పేసి ఇవాళ నేను అంటున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంకో విషయం చెప్తా, ఇవాళ ఏదైతే హైడ్రా విషయం కానీ లేకపోతే మూసీ నది విషయం కానీ అట్లా వీళ్ళు ఇచ్చిన అభయాస్తం ఏవైతే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ అమలు కాలేదు. ఇవాళ అక్కడ మూసీ నదిలో ఇప్పటికీ మహేంద్ర గారు టు బి ప్రిసైజ్ ఇక్కడ లేదు మీకు అవకాశం ఇస్తున్నా. మీరు మాట్లాడకుండా లేదు మీరే మాట్లాడండి. నేను అడ్డుపడ్డేది నేను వేరే రకంగా కాదు. ఇక్కడ మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ సరే మాట ఇచ్చారు, మాట ఇచ్చి ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఒక నోడల్ ఆఫీసర్ని లేదంటే ఒక చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ పెట్టారు. వాళ్ళు నడిపిస్తున్నారు కదా ఈ ప్రజా దర్బార్ అనేది, వాళ్ళు నడిపిస్తున్నారు కదా అంటే వస్తున్నటువంటి అంశం బేసిక్గా ఇక్కడ రేవంత్ రెడ్డే ఉండాలి, లేదంటే భట్టి విక్రమార్కే ఉండాలి, లేదంటే ఏపీలో చూస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్లే ఉండాలి, లేదు దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ లేదంటే రాజ్నాథ్ సింగో లేదంటే అమిత్ షా వీళ్లే ఉండాలి అనేది ఎంతవరకు అసలు సమంజసంగా తీసుకోవాలి? దీన్ని కేవలం వాళ్ళు ఉంటేనే ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది అనడానికి. నేను ఒక విషయం చెప్తా అండి, దేశం వేరు రాష్ట్రం వేరు. రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అనేక రాష్ట్రాల్లో ఉంది, అనేక రాష్ట్రాల్లో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు వేరే పార్టీలు ఉన్నాయి. నేను కాదంటలేను. నేను ఏమంటా అంటే ఇవాళ ప్రజలు ఇది ప్రజా ప్రభుత్వం చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి గారికి ప్రజా ప్రభుత్వము ప్రజలే నేరుగా కలుస్తారని చెప్పేసి ప్రజలు నేరుగా కలిసే అధికారం అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. ఆ రకంగా ఒక రోజు 2 రోజులు ఆ ప్రోగ్రామ్ పెట్టేసి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇవాళ ప్రజా దర్బారు పెడతా ఉన్నారు. నేనేమంటే వాస్తవం ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళే కలవాలండి. ఎందుకంటే మీరు ఏర్పడేది ప్రజల కోసం, ప్రజలు ఓట్లు అయితే గెలిచారు. మరి ప్రజలు టైం ఇవ్వకపోతే మీరు ఎక్కడ ఉంటారంటే ఆ రోజు నాకు అర్థంగా మీరు ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారు పొద్దున 10:30కి వస్తారు, సాయంత్రం 5 దాకా ఉంటారు. మీరు కూడా ఉండండి, సచివాలయంలో మీరు కూడా ఉండండి. ప్రతి ఒక్క శాఖ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ప్రతి శాఖ ఎవరైతే మన మంత్రులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళకు వారి నియోజకవర్గాల్లో టైం కేటాయించాలి. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వారి నియోజకవర్గంలో టైం కేటాయిస్తలేరు. ఇవాళ ప్రజావాణి ఇప్పుడే ఉందండి, ప్రజావాణి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా అండి? ప్రజావాణి అప్పుడు ఉంది అండి. ప్రజా దర్బార్ అని ప్రజాపాలన అని చెప్పేసి ప్రజావాణి అని చెప్పేసి పేర్లు మార్చడం కానీ అనేది ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇవాళ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు, స్థానికంగా ఉన్న మంత్రి గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మీరు ఏదైతే ప్రజా దర్బార్ నిర్వహిస్తారా, ప్రజాపాలన నిర్వహిస్తారా, ప్రజావాణి ఏదో పేరు నిర్వహిస్తారా ఆ రోజు మీరు కూడా 10:30 నుంచి సాయంత్రం 5 వరకు ఉండాలి. మీరు కూడా లంచ్ టైం 1 అవర్ తీసుకోవాలి. వారానికి ఒక్కసారి ఆ టైం కేటాయించుకుంటే వీళ్ళు ప్రజల సమస్యలు తీరుస్తారని నాకు అర్థం కాదు. మీరు ఆ రోజు లేకపోతే ప్రజా సమస్యలు తీసుకోవడానికి ఆ రోజు మీ షెడ్యూల్ ఏంటిది? నేనేమంటే ఆ షెడ్యూల్ అయితే మనం బిఫోర్ ఫిక్స్ చేసుకునేటప్పుడే ఈ రోజు ప్రజావంటి ఉంటుందని చెప్పేసి ఒక నిర్ణయం జరుగుతూ ఉంటుంది. నేనేమంటే ఆ నిర్ణయం జరగాలంటే మీరు ఖచ్చితంగా ఆ రోజు ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఇవాళ
మీరు గమనించండి, కింది స్థాయి అధికారి పని చేయకుంటే పై స్థాయి అధికారికి పోతాము, ఎమ్మెల్యే గారు పని చేయకుంటే మంత్రి దగ్గరికి పోతాము, మంత్రి గారు పని చేయకుంటే ముఖ్యమంత్రి దగ్గరికి పోతాము. ఆ అవకాశం వెసులుబాటు అనేది ప్రజలకు ఇవ్వాలి. ప్రజలకు ఇవ్వాలన్నప్పుడు ప్రజా దర్బారు సక్రమంగా నిర్వహించాలి. ఇవాళ ప్రజా దర్బారు పెడతా అన్నారు. ఈ ప్రజా దర్బారు ఏదైతుందో 5 సంవత్సరాల వరకు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ సమస్యను గమనించండి. ఇవాళ అభ్యాసాలు ఏవైతే ఉన్నాయో అభ్యాస సమస్యలు కూడా అవి కూడా ప్రజా సమస్యలు. అవి కూడా ఇవాళ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసారు. ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు వాళ్ళకి ఆ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కాకుండా ఇవాళ ప్రభుత్వం ఇచ్చే సమస్యలు, ప్రభుత్వం ఇచ్చే మేనిఫెస్టో ఇచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిర్వహించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అవి కూడా ప్రజా దర్బారు ప్రజాపాలనలో పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఏవైతే లబ్ధిదారులు వస్తారో వాళ్ళకు కూడా వెంటనే అక్కడ అధికారి నోడల్ ఆఫీసర్ ఉంటాడా లేకపోతే ఎవరు అక్కడ అధికారికి వెంటనే చెప్పేసి వీళ్ళు అమలు చేయాలని చెప్పేసి వెంటనే చెప్పాలి. ఆ రకంగా చెప్తేనే అప్పుడు వెంటనే వచ్చే సమస్య ఏదైతే పరిష్కరించే అవకాశం ఉంటుంది. లేకపోతే సమస్యనే సమస్య ఉండిపోతుంది. గతంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో విషయం సమస్య నెరవేర్చలేదు. ఏదో మన మేనిఫెస్టో లేని విషయాలు దళిత బంధు, బీసీ బంధు, ఆ బంధు ఈ బంధు పెట్టింది, కాలాపని చేసారు, అయిపోయింది. ఆ రైతు రుణమాఫీ వేయలే వాళ్ళు. కానీ అది మిగతా కార్యక్రమాలని మేనిఫెస్టో లేని విషయాలని వాళ్ళు చేసుకుంటే వేరు. రాష్ట్రం దాదాపు సుమారు 7 లక్షల కోట్ల అప్పులో కూరుకొని పోయింది. నేనేమంటే ఇవాళ ఈ ప్రభుత్వం కూడా నెలకు దాదాపు 6,000 కోట్ల రూపాయలు అప్పే కట్టాల్సి అప్పు తీసుకున్న దానికి అప్పే కట్టాల్సిన ప్రభుత్వం ఇవాళ. దానికి లెక్కలు చెప్పట్లేదు. ఇవాళ నేనేమన్నా ప్రజా దర్బార్ నిర్వహించుకుంటే ప్రజా దర్బార్ ఏదైతే ఉందో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్క వాళ్ళు కూడా కలిసే విధంగా మంత్రులు కేటాయించాలి, టైం కేటాయించాలి. నేను ఒక విషయం చెప్తున్నాండి, ఒక నిమిషం ఇవాళ ఈ ప్రజా దర్బార్ వాళ్ళకున్న ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో, టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యే ఉన్నారో, మాకున్న ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజా వల్ల కూర్చుంటారు. ఇవాళ ఆ కూర్చునే తట్టు అందరూ కూడా మీరు దిశానిర్దేశం ఒక అన్ని పార్టీల మీటింగ్ పెట్టాలి. ఇవాళ అన్ని పార్టీల మీటింగ్ పెట్టి మీరు డిసైడ్ చేయాలి. ఇవాళ మీరే వేసుకుంటా పోతాంటే మిగతా పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా స్థానికంగా కూర్చోవాలి. మరి వాళ్ళు కూడా కూర్చోవాలంటే మరి మీరు కనీసం అన్ని పార్టీల మీటింగ్ పెట్టాలి కదా. అన్ని పార్టీలు మీటింగ్ పెట్టకుండా మీరు ఒంటెత్తి పోకుండా పోతాంటే గతంలో కేసీఆర్ ఒంటెత్తి పోకుండా పోతారే ఇవాళ ప్రజలు మీకు ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ మీరు కూడా అదే విధంగా పోతాంటే ఇక్కడ మీకు ఎవరు ఆధారం లేదండి. నేను ఇంకో విషయం చెప్తాండి. వాళ్ళు మీరు గమనించండి, రేవంత్ రెడ్డి గారికి నేను ఇప్పుడే చెప్తున్నాండి, జడిపి జిల్లా పరిషత్ కానీ లేకపోతే ఎంఆర్ ఆఫీసర్ కానీ కలెక్టర్ దగ్గర ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో ఆ ధర్నాలు చేసే వాళ్ళే కూడా అది ప్రజావాణి కింద తీసుకోవాలి, ప్రజా దర్బార్ కింద తీసుకోవాలి. వాళ్ళ దగ్గరికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ స్థానికంగా ఉన్న మంత్రి కానీ వెళ్ళి వాళ్ళ యొక్క ఎందుకు సమస్య కోసం ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ సమస్య రిపోర్టేషన్ తీసుకోవాలండి. మీ దగ్గరకు వస్తే రిపోర్టేషన్ తీసుకుని కాదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంగా మంత్రులు ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మీ సమస్య తీసుకోవాలి, దాన్ని ముఖ్యమంత్రి తీసుకెళ్ళాలి, పరిష్కార సమస్య తీసుకొని కలిసిపోతాం. మహేంద్ర గారు చక్కటి ఆలోచన ఎక్కడైతే అక్కడ జరుగుతున్నాయో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళాలని చెప్పడం అనేది మాత్రం చాలా చక్కటి ఆలోచన. ప్రభుత్వంలో పార్ట్గా ఉన్నా లేకపోయినా ఒక ప్రజాప్రతినిధిగా వెళ్ళి తీరాల్సిందే. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకుని ముఖ్యమంత్రి గారికి చెప్పండి డెఫినెట్గా. అయితే చాలా మంది ఒక్క నిమిషం మీరు చాలా మంది అడగచ్చు, విజయ్ గారు చూస్తున్నారు ఏంటి పవన్ ముసుముసిన వాళ్ళు నవ్వుకుంటున్నాడు అక్కడ కూర్చొని వీళ్ళు మాట్లాడేదానికి ఏముంది ఇక్కడ అని చెప్పి. అంటే బేసిక్గా పార్టీలు అనేవి పక్కన పెడితే రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటారు ఏం చెప్తారు అనేదానికి నిజంగా నవ్వు వస్తుంది. అది దేశమైనా రాష్ట్రమైనా అధికారంలో ఉన్న వాళ్ళు ఒకటి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఒకటి అంటారు. అధికారం కోసం వచ్చేవాళ్ళు ఒకటి మాట్లాడతారు. క్షమించాలి. ఈ టైప్లో అయిపోయి ధర్నా అనే మాటకి తెలంగాణలో ఇక తావు లేదు అన్నటువంటి దాని నుంచి ఏకంగా ప్రజాభవన్ ధర్నా చౌక్గా మారిపోయింది అనే స్థాయి దాకా ఈరోజు మనం వచ్చాడు. ఇదంతా జరిగింది. వాట్ ఎవర్ ఏం జరిగినా ప్రజావాణికి ప్రజా దర్బారికి తేడా ఏముంటుంది విజయ్ గారు ఒకసారి మీరు చెప్పాలంటే? అటు రాష్ట్ర వ్యాప్తంగా లేదు దేశవ్యాప్తంగా ధర్నాలు నిరసనలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. బట్ ప్రజాప్రతినిధులు అన్న పాయింట్కి సరే తెలంగాణ కన్ఫర్మ్ అయ్యాం కాబట్టి దాన్ని ఉద్దేశించి మీరు ఏం చెప్తారు? ఓపెనింగ్ కామెంట్స్ చెప్పండి ఒకసారి. ప్రజాభవన్ ప్రజా దర్బార్ అంటే ఏముంటదండి, అది పద మాత్రమే మారుతుంది అంతే. సేమ్ సిచ్యువేషన్ సేమ్ ఉంటుంది, అది పరిష్కారం అయ్యేది చాలా తక్కువగానే కనిపిస్తున్నటువంటిది. అది ఇప్పుడున్నటువంటి ప్రజాభవన్ ప్రజా దర్బార్ సంబంధించినటువంటి చూస్తే ఇప్పుడున్నటువంటి కంచెలు తీసేసిన అనేటువంటి అంశం. కంచెలు ఎవరు పెట్టారు అసలు? యాక్చువల్గా అది ముఖ్యమంత్రి నివాసం. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఆ ప్రాంతము ముఖ్యమంత్రి నివాసం. అది ముఖ్యమంత్రి నివాసంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా సెక్యూరిటీ పెడతారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముందు ఆ కంచె లేకుండే. రాజశేఖర రెడ్డి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమం సీరియస్గా ఉన్న సమయంలో అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందల కంచె పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నివాసమైంది. అది అట్నే కంటిన్యూ అయింది మొన్నటి వరకు. కాంగ్రెస్ పార్టీయే పెట్టింది ఆ కంచెలు. కాంగ్రెస్ పార్టీ పెట్టి చివరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
తీసేసినాము అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకు తీసేశారు? అది ముఖ్యమంత్రి నివాసం కాదు. ఇక ముఖ్యమంత్రి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర చూడండి, బారికేడ్స్, పోలీస్ బందోబస్తు ఎట్లుంటుందో. ఏ రకంగా చూసినా ఏమాత్రం కొంచెం ఎక్కువ రష్ ఆ ఏరియాలో రోడ్లు కూడా బంద్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అది ప్రోటోకాల్, ఓ సిస్టమ్ ప్రకారం ముఖ్యమంత్రి అధికారిక నివాసము, ముఖ్యమంత్రి ఎక్కడ నివాసం ఉంటే దాని చుట్టూ ఆ భద్రతలు ఏర్పాటు చేసేటువంటి సిస్టమ్ అది. దాన్ని తీసేసి ఒక గొప్పగా చెప్పుకోవడం అనేది ఆ చర్చే గమ్మత్తుకున్నటువంటి అంశం. చివరికి ఇప్పుడు ఏమైంది మరి, ప్రజాభవన్ అండ్ ప్రజా దర్బారు హాస్యాస్పదం లాగానే అయిపోయింది కదా. ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు వచ్చారు ప్రజా దర్బార్కి, ప్రజాభవన్కి వచ్చి తర్వాతే కొద్ది రోజులు మంత్రులు వరుసగా పెట్టుకున్నారు. దానికి ఇప్పుడు చిన్నారెడ్డి గారిని పెట్టడం జరిగింది. అన్నట్టు ఇందాక ఎవరు అన్నట్టు ప్రతి వర్గం వాళ్ళు అక్కడ ఆందోళన చేశారు కదా. ఇక దానికి అర్థమేముంది, ఇందిరా పార్క్ ఏందో అది అంతే. ఇక ఇందిరా పార్క్ అది ఒకటే అయిపోయింది, అది సమస్యల పరిష్కార కేంద్రంగా కాలే, అది ఇందిరా పార్క్ లాగా అయిపోయింది. మరో ఇందిరా పార్క్ లాగా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది తప్ప సమస్యలు పరిష్కారం చేస్తే మళ్ళీ అంతమంది ఎందుకు వస్తారు? రానే రావద్దు అందరూ. సమస్యల పరిష్కారం అనేది జరగట్లేదు. ఇక్కడ స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే, స్వేచ్ఛ అనే అంశానికి రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు. భారతదేశం అంతటా బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలను బీజేపీ తొక్కేస్తున్నటువంటి సిచ్యువేషన్ పై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నటువంటి కనిపిస్తుంది. మరి అదే సిచ్యువేషన్ బీజేపీ దేశవ్యాప్తంగా ఎట్లా చేస్తుందో అణచివేతకు సంబంధించినటువంటిది, ఇక్కడ అణచివేత విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం స్పందించాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం కొంచెం ప్రశ్నించినా కేసులు పెట్టడం జరుగుతున్నది. కొంతమంది జర్నలిస్టుల మీద లైకులు కొట్టిన పోలీసు వాళ్ళు, లైకులు కొడితే కేసులు పెడతామని ఎదిరిస్తున్నారు. పోలీసు కుటుంబాలు ధర్నా చేస్తే ఎప్పుడూ లేని విధంగా ఒక మెమో ఇష్యూ చేశారు. మీరు సోషల్ మీడియాలో పోలీస్ కుటుంబాల అన్నదమ్ములు కానీ, వాళ్ళ భార్యలు కానీ, వాళ్ళ చెల్లెళ్ళు కానీ ఆ రోజు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా, వాట్సాప్కు తంబు పెట్టినా కేసులు పెడతాము అని లిటరల్గా మెమో ఇష్యూ చేసినటువంటి సిచ్యువేషను తెలంగాణ రాష్ట్రంలో చూసినటువంటి కనిపిస్తుంది. అందుకే చెప్పొచ్చు, ఏమైనా గొప్పలు చెప్పుకోవచ్చు, మాటలు చెప్పుకోవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. పరిష్కరించే దగ్గర చిత్తశుద్ధి చూపించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. అధికార పార్టీ ఆ విశ్వాసం, ఆ నమ్మకం కోల్పోకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాల్సినటువంటిది. మేము ఏమైతే ఇచ్చినామంటే స్వేచ్ఛ కల్పించండి. ఒకవేళ మీకు ధర్నాలు చేయొచ్చు, ఇంకా ప్రశ్నించవచ్చు, దాన్ని కూడా స్వీకరించాలి. అప్పుడైతేనే మిమ్మల్ని దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు మరింత నమ్ముతారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ మీద అప్రజాస్వామికంగా చేస్తుంది, ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు, అది చేస్తున్నారు, ఇంతమంది అరెస్ట్ చేస్తున్నారు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే అణచివేతకు చేస్తున్నారు, రాజ్యాంగాన్ని మొత్తం కూనీ చేస్తున్నారు అని ఉపన్యాసాలు ఇస్తున్నారు కదా రాహుల్ గాంధీ గారు కన్నా మోడీ చేస్తున్నారు అనేది. మరి అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉన్న చోట పదేళ్లలో మరి నువ్వు ఎక్కడున్నావు, ఏం మాట్లాడినావు? ధర్నా చౌక్ని ఎత్తేసిన ఒక మిత్రమా? నువ్వు బీఆర్ఎస్ నాయకుడు అయితే అంతేగాని వేగ్గా మాట్లాడకు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తామన్నది, మరి నువ్వు నీకు దమ్ముంటే నువ్వు దాని గురించి చెప్పు. ఏం మాట్లాడితే ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నువ్వు సెల్ఫ్ ప్రకటిత మేధావి అవసరం లేదు. నువ్వు బీజేపీ అవకాశం ఇచ్చురు, నువ్వు బీజేపీ నీకు తెలియకుంటే మరి అదే మరి ఈ సుడోగా మాట్లాడొద్దు. నీకు బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తామన్నది నీకు నచ్చపోతే తెలుసుకో. నేనే అదే చెప్తున్నా, బీజేపీ మేము ఎక్కడనలే, బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తామన్నది. నీకు ధర్నా చౌక్ను ఎత్తేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసు. నువ్వు ధర్నా చౌక్ను ఎత్తేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసు. ఏనాడు మాట్లాడి ధర్నా చౌక్ ఎత్తేసినప్పుడు ఎక్కడుందో తెలుసు. సబ్జెక్ట్ గురించి మాట్లాడు, సబ్జెక్ట్ గురించి మాట్లాడు. ఏదో బీఆర్ఎస్ జెండా వేసుకొని బీఆర్ఎస్ కళ్ళు వేసుకోకుండా నువ్వు బీఆర్ఎస్ నాయకుడు, నువ్వు బీఆర్ఎస్ కళ్ళు వేసుకున్నా నువ్వు బీఆర్ఎస్ నాయకుడు. ఒక్కసారి లింగేదో గారు లెట్స్ కమ్ టు ద పాయింట్. క్లారిఫై చేయండి. నేను అనలిస్ట్ గానే పిలిచాను, అనలిస్ట్ గానే మాట్లాడుతున్నాను. లింగయ్య యాదవ్ గారు, మొత్తం అందరి దగ్గర నుంచి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను విజయ్ గారిని యాజ్ అన్ అనలిస్ట్ పిలిచాను. ఆయనకి ఏ పార్టీ అఫిలియేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే నాకు తెలియదు.
ఎందుకంటే నాకు ఉన్నటువంటి పరిచయం ప్రకారం నేను ఆయన అనలిస్ట్గానే చూసాను తప్పితే నేను ఎప్పుడు ఒక పార్టీ పర్సన్గా నేను ఎప్పుడు ఆయనతో నేను డిస్కషన్ పెట్టుకోలేదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అండ్ సెకండ్ పాయింట్, బేత్ మహేంద్ర గారు మాట్లాడుతూ చెప్పినటువంటి పాయింట్లో మీరు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని అప్లికబుల్గా వాటిని చేయాల్సినటువంటిది ఏంటంటే, ఏ నియోజకవర్గంలో అక్కడ జరుగుతున్నాయో ఇటువంటిది ఏదైతే ప్రజాభవన్ ముందు జరుగుతున్న ధర్నాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అడ్రస్ చేయాలి అనేటువంటిది ఒకటి మంచి సూచన ఇచ్చారు. ఒకసారి గవర్నమెంట్కి మీరు తెలియజేయాలి. అది ఇక మూడో పాయింట్, ప్రజావాణి కార్యక్రమాన్ని పేరు మార్చారు మీరు తప్పితే ఏం లేదు. అలాగే ఆ ప్రజాభవన్ ఏదైతే ఉందో ఈరోజు అక్కడ ధర్నాలు చేయడానికి తప్పితే ఎందుకు ఉపయోగపడడం లేదు. అలాగే ముఖ్యమంత్రి గారి ఇల్లు ఏదైతే ఉందో అక్కడ సమీక్షా సమావేశాలంటే సీఎం క్యాంప్ ఆఫీస్ కింద అదైపోయింది. ఇక సచివాలయం దేనికి, సచివాలయంలో జరుగుతున్నాయి కదా అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మొత్తం వీళ్ళన్నీ మీ వైపే ఉన్నాయి. మీ సమాధానం ఏంటి? ఖచ్చితంగా మీకు 10 నిమిషాలు నేను సమయం ఇస్తున్నాను, ఇంటరప్ట్ చేయరు, చెప్పాల్సింది క్లియర్గా మీరు చెప్పండి. మొదటగా నేను అన్నట్టు మీరు ఏదైతే అనలిస్ట్ అన్నారో, నేనేమంటే అనలిస్ట్ అనే వ్యక్తి సరే న్యూట్రల్గా వచ్చినా అనలిస్ట్ అయినా సర్లే, ఆయన పొలిటికల్ అఫిలియేషన్ ఏదున్నా కూడా ఎవ్రీబడి నోస్. నేనేమంటున్నా అంటే నువ్వు డిబేట్ మాట్లాడేటప్పుడు గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది దానికి కూడా చెప్పాలి కదా. నువ్వు గతంలో ఏం జరిగింది. విజయ్ గారు ఒక్కసారి లెట్ హిమ్ ఎక్స్ప్లెయిన్. విజయ్ గారు లెట్ హిమ్ ఎక్స్ప్లెయిన్. అది కాదండి, ఇందాక నుంచి మాట్లాడుతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే ప్రశ్న ఇచ్చిన దానికి సమాధానం అరే మరి అదే చెప్పవన్నా, నువ్వు గతంలో ఏం జరిగింది అది కూడా చెప్పు. ఇంకే రకంగా అడుగుతాం. నీకేదో నువ్వు ఇంకేదో పెట్టుకొని, నువ్వు లోపల ఆర్ఎస్ఎస్ పెట్టుకొని ఇంకేదో బీజేపీకి మద్దతు పలుకుతున్నావు, బీజేపీకి తొత్తున్నావు. మమ్మల్ని అంటే ఒక పౌరుడుగా అంటే మేము కొట్టమా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అదే సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయి మాట్లాడు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడే ధర్నా చౌక్ ను ఎత్తేసినటువంటి సందర్భం కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడలే? ఆనాడు నువ్వు ఎక్కడ ఏం చేసినావు? ధర్నా చౌక్ నే. నువ్వు ఇంత సుడో మేధావి, ధర్నా చౌక్ నువ్వేడున్నావు? మాట్లాడతావు, డోంట్ టాక్ టు యువర్ లిమిట్. ఏం మాట్లాడతావు వయ్యా ఏందా? ఆమె డాక్టరేట్ వయ్యాట ఏం నీవు పెద్దరిక నీ ఇష్టం ఉన్నా చెప్పుకున్నావు. ఎవడు పడతాడు? నీకంటే ఉద్యమం చేసి వచ్చినా, నీకంటే ఎక్కువ ఉద్యమం చేసిన తాతల పేర్లు చెప్పి తండ్రి పేరు చెప్పి రాలే. నీ దొరతనం గిరితనం అంతా తీసి పక్కకు పెట్టు. ఏం మాట్లాడతావు? సబ్జెక్ట్ నీ అహంకారం, ఇదే అహంకారం. నీ అహంకారం అంతా వనికిరాదు ఇక్కడ. వ్యక్తిగత ఆరోపణలొద్దు దయచేసి. లింగయాదవ్ గారు, విజయ్ గారు రెస్పెక్ట్ గా మాట్లాడినా ఇద్దరు కూడా దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. లింగయాదవ్ గారు సబ్జెక్ట్ పోతుంది. దయచేసి ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. లింగయాదవ్ గారు ప్లీజ్ వ్యక్తిగతంగా విజయ్ గారు సార్ ఒక్క నిమిషం ఎవరు మాట్లాడద్దు దయచేసి విజయ్ గారు బ్యాక్ కామెంట్ వద్దు ప్లీజ్. లింగయాదవ్ గారు సబ్జెక్ట్ పోతుంది సార్, సబ్జెక్ట్ పోతుంది, ఆరోపణలు మిగిలిపోతాయి. ఎక్స్ప్లెనేషన్ కి టైం ఉండదు. వ్యక్తిగతంగా వెళ్తే దయచేసి ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సార్ సైలెన్స్ సార్, ప్లీజ్ సైలెన్స్. వన్ సెకండ్ ప్లీజ్ సైలెన్స్. విజయ్ గారు ప్లీజ్. విజయ్ గారు ఒక్క సెకండ్. విజయ్ గారు ఒక్క సెకండ్ ప్లీజ్. సబ్జెక్ట్ పోతోంది అనవసరంగా. ఎవరు మాట్లాడతారు సార్? ఇద్దరు ఆగండి సార్, ఒకసారి ఒకసారి ఇద్దరు ఆగండి. ఆగమని చెప్తుంటే బ్యాక్ అండ్ కామెంట్స్ ఇచ్చుకుంటారు. వాళ్ళ ముగ్గురు ఆరోపణలు మీ మీద చేశారు. ఆరోపణలకి సమాధానం ఏంటో చెప్పండి. వ్యక్తిగతంగా ఏ పార్టీ ఏంటి అనేది తర్వాత విషయం. మీకు ఆరోపణలు ఉన్నాయి, సమాధానాలు చెప్పండి. లేదంటే మీరు పరిపాలన సరిగ్గా జరగట్లేదు అనేది ప్రజల్లో ఉన్నటువంటి భావన బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏం చెప్తారు చెప్పండి. ప్రజలు ఇవాళ మా సంవత్సర పరిపాలనకు 10 ఏండ్ల కేసీఆర్ బీఆర్ఎస్ నియంతృత్వ రాజరిక పరిపాలనకు ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ఇవాళ తీర్పిచ్చారు. ఇవాళ నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ డేటా ఉంది, వేగ్గా మాట్లాడడం కాదు. నేను వేగ్గా వాళ్ళ లెక్క బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు, ఇన్ని సమస్యలు అన్ని సమస్యలు. ఇవాళ చాలా స్పష్టంగా
ప్రజావాణిలో మీరు జూమ్ చేస్తే కూడా ఎన్ని సమస్యలు నేను డేటాతో సహా చెప్పిన 43,272 గ్రివెన్సెస్ ప్రాబ్లమ్స్ వస్తే అందులో 27,215 రిజాల్వ్ అయినాయి సమస్యలు. అంటే 62% పైగా సమస్యలను సాల్వ్ చేసినటువంటిది ఇవాళ ప్రజాభవను. గతంలో ముళ్ళ కంచెలతోటి ఉన్నటువంటి ఈ గడీల భవన్ని దాన్ని ముళ్ళ కంచెలు తీసేసి ప్రజాభవన్ అని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక గొప్ప ఈ దేశానికే సేవ చేసినటువంటి అణగారిన వర్గాలకు గొంతుగా నిలిచినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టుకోవడం ఇవాళ దానికి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇవాళ వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డు చిన్నారెడ్డి గారు, గౌరవ్ చిన్నారెడ్డి గారు దానికి ఇన్ఛార్జ్ ఉన్నారు. నోడల్ ఆఫీసర్గా దివ్య దేవరాజన్ గారు ఉన్నారు. నిరంతరం వారానికి 2 సార్లు అక్కడ ఎవరైనా ప్రజలు స్వేచ్ఛగా రావచ్చు. ఇవాళ వాళ్ళు ధర్నా గురించి మాట్లాడుతారు. బీఆర్ఎస్ నాయకుడు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారంటే మరి సూటిగా ప్రశ్నిస్తున్న సుడో మేధావులకు కానీ బీఆర్ఎస్ నాయకుడు గతంలో ధర్నా చౌక్ను ఎత్తేసింది ఎవరండి? ఇదే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉండే కదా. ఈ ధర్నా చౌక్ను ఎత్తేసినటువంటి దుర్మార్గులు ఎవరు? ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలియజేసుకునే హక్కు ఉంటుంది. మరి ఆనాడు ఎక్కడ పోయినండి? ఈ గొంతులు ఏమైనాయి? ఎందుకు మాట్లాడలే? ఇవాళ వీళ్ళే కదా ఇక్కడ మాట్లాడుతుంది. ఇవాళ ప్రజాభవన్లో సమస్యలు తీరుతున్నాయి. మిత్రం విను ఇవాళ ప్రజాభవన్కి వస్తే ప్రజా సమస్యలు విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి గాని సూడో మేధావులు మీరు ఎట్లా భాష విధానము మాట్లాడుతున్నారు న్యూస్ తో పాటు తెలంగాణ సమాజం మొత్తం చూస్తా ఉంది. మీ దగ్గర మాట్లాడితే కుదరదు కదా. ఏమడిగినామయ్యా మేము? అవకాశం ఇస్తున్నా కావాలనుకోని నేను మాట్లాడేది కూడా మాట్లాడగలను. చెప్పండి. ఒక్కసారి దత్తాత్రేయ గారు ఒక్కసారి అందరూ ఒక్కసారి సైలెంట్గా ఉండండి. ఒక నిమిషం మౌనం పాటిద్దాం. నా డిబేట్ చచ్చిపోయిన దానికి నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తితో చెప్తున్నా. అయ్యా మీకు టైం ఇస్తున్నా క్రాస్ టాక్ వద్దు. నేను పేర్లు పెట్టి పిలుస్తున్నాను కదా, మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాను కదా. ఏకపక్షంగా ఒక్కళ్ళనే కూర్చోబెట్టి ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు, మహేంద్ర గారు దయచేసి నేను ప్రతి ఒక్కరికి సమయం ఇస్తున్నా. కమర్షియల్స్ ఉన్నప్పటికీ కూడా నేను తీసుకొచ్చిన గెస్ట్లు మాట్లాడాలి, మీరు మాట్లాడే విలువైంది ప్రజల్లోకి వెళ్ళాలి అని ఒక తాపత్రయంతో నేను తీసుకెళ్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు నేను పేరు పెట్టి పిలవక ముందే నాకు క్రాస్ టాక్, నన్ను వాళ్ళదన్నారు, నన్ను వీళ్ళదన్నారు, అది అధికార పక్షమా ప్రతిపక్షమా లేదంటే న్యూట్రలా ఇంకొకట మిమ్మల్ని అందరినీ ఒక తాటి మీద కూర్చోబెట్టి ప్రజల కోసం మాట్లాడుతున్నాం అనేటువంటి దాని మీద నేనెందుకు సార్ ఇక్కడ అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవాలి? ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకునేటట్టయితే ఎందుకంటే ప్రతిరోజు ఏదో డిబేట్ నడుస్తూనే ఉంటుంది. మీరు ప్రతి ఛానల్లో మీరు మాట్లాడుతూనే ఉంటారు. మీరు మాట్లాడగలరు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడతాం. సమస్య మీద ఒకటి ఉంది. ఇందాక మహేంద్ర గారు చాలా చక్కటి సలహా ఇచ్చారు ప్రభుత్వానికి. ఇది ప్రతి రాష్ట్రంలో కూడా అమలు చేయాలి, దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో ధర్నా ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ ఖచ్చితంగా ప్రజాప్రతినిధి వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేసి ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి వినతులు తీసుకోవాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా వినతులు తీసుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. నా నియోజకవర్గంలో ప్రజలకు ఇదిగో ఈ సమస్యలు ఉన్నాయి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి నాకు గ్రాంట్ ఇవ్వండి, ఎయిడ్స్ ఇవ్వండి, దీనికి నిధులు సమకూర్చండి అని బలవంతంగా అయినా సరే పోరాడి తెచ్చుకోవాలి. చాలా మంచి కార్యక్రమం చెప్పారు ఆయన. ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఆలోచించి మన నియోజకవర్గాలు ఇలా ఉన్నాయా, ఇది చేయొచ్చా, ఇలా మాట్లాడతారనుకుంటే వ్యక్తిగతంగా ఒకళ్ళు మాట్లాడే స్లాట్లో ఇంకొకళ్ళకి వెళ్ళిపోయి మాట్లాడితే ఇంకా నేనెందుకు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి దానికి ఏమన్నా రింగ్ మాస్టర్లా కూర్చొని. దత్తాత్రేయ గారు ఒకటి చెప్పారు, దానికి కౌంటర్గా ఇచ్చారు. సరే ధర్నా చౌక్ ఏం చేశారు, ధర్నాలు ఏంటి అనేది నేను మళ్ళీ వారిని అడుగుతాను ప్రశ్న, వారి సమాధానం ఖచ్చితంగా చెప్తారు. అట్ ద సేమ్ టైం విజయ్ గారిని వారిని ఏదో అన్నారు, మీరేదో ఇన్నాళ్ళు ఎక్కడున్నారు, మీరు ఒక ఇంటలెక్చువల్గా ఉన్నారు లేదంటే అనలిస్ట్గా ఉన్నారు, మీరు వేరే పార్టీ భావజాలను మోస్తున్నారని ప్రశ్నించినప్పుడు నేను అదే ప్రశ్న తీసుకుని విజయ్ గారిని నేను అడుగుతాను. నేను ఒకటి ఉన్నాను మీకు మధ్యలో,
ఎవరు మిమ్మల్ని ఏమడిగారు, దాని నుంచి ఏ సమాధానం రాబట్టుకోవాలనే దానికి నేను మధ్యలో ఒకడు ఉన్నా. నేను పక్కన పెట్టేసి మీకు ఏదో ఓపెన్గా ఒక 1 hour టైం ఇచ్చేసాం కాబట్టి నలుగురు కూర్చొని మాట్లాడేసుకోండి, కొట్టేసుకుని వెళ్ళిపోండి అంటే దిస్ ఇస్ నాట్ సబ్జెక్ట్ టు డిస్కస్. మీకు తెలియంది కాదు, ఎందుకంటే గత కొద్దేళ్లుగా మనం పరిచయంతో చేస్తూనే ఉన్నాం కదండి. ప్రతి ఒక్కరికి తెలిసిన వాడిని నేను కూడా, నేనేమి పక్కన వెళ్ళిపోలేదు అక్కడికి. కాదు పవన్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, ప్లీజ్ కంటిన్యూ, బట్ టెల్ హిమ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరినైనా కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శల కోసం మనం డిబేట్ పెట్టుకోలేదు. ఎగ్జాక్ట్లీ, వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం కోసమే పెట్టుకున్నాము. వ్యవస్థాపరమైనటువంటి అంశాల పరిష్కారంలో ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చినటువంటి వ్యక్తికి కొంత సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని వయసుతో సంబంధం లేకుండా, చదువుతో సంబంధం లేకుండా, జ్ఞానంతో సంబంధం లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ మీకు ఆయనకు ఎవరికి కూడా మంచిది కాదు. నేను అనేది ఏంటంటే నేనే సమాధానం చెప్పాలి. ఆత్మగౌరవం నుంచి వచ్చిన దీనికి నేను సమాధానం చెప్పాలి. దయచేసి లింగయాదవ్ గారు, లేదు ఇక్కడ లేదు, అది వ్యక్తిగతం, అది వ్యక్తిగతం. మీరు మళ్ళీ ఆ పాయింట్ ఎత్తద్దు దయచేసి. ఒక్కసారి ఆగండి సార్, ఒక్కసారి ఆగండి సార్. పాయింట్ టు పాయింట్ రెస్పెక్ట్ గానే నేను చెప్తున్నా, ఒక్కసారి వినండి దయచేసి వినండి. లింగయాదవ్ గారు దయచేసి వినండి. ఇప్పుడు ఆయన అన్నటువంటి మాట, ఎందుకంటే ఆయనకే కాదు ప్రతి ఒక్కళ్ళకి ఆయన సమాధానం చెప్పారు ఒక మాట. వయసుతో సంబంధం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఏది అనడం అంటే, ఎవరి గెస్టులు వచ్చారు, ఎవరున్నారు ఎదుర్కొండ చూసుకొని ప్రతి ఒక్కళ్ళు అది వయసుతో సంబంధం లేకుండా గౌరవం ఇచ్చుకోవాల్సిందే. చిన్న పెద్ద అని తెలుసుకొని ఇచ్చుకోవాల్సిందే. అంతేగాని నాకంటే ఏదో కింద యువకుళ్ళ కనిపిస్తున్నాడు కాబట్టి నేను ఏది మడితే మాట్లాడతాను, పెద్దవాళ్ళు వాళ్ళు అనకూడదు. అట్ ద సేమ్ టైం చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అయితే అంటే నా పార్టీ నాకు సిద్ధాంతం నాది కాబట్టి వాళ్ళని కూడా కించపరచకూడదు. అది ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఇంప్లికేట్ అవుతుంది. అంతేగాని ఒకళ్ళనొకళ్ళు ఏదో ఏం చదువుకున్నా, ఏం మాట్లాడడం తెలుసుకోకుండా మాట్లాడమా ఇది అనేది వ్యక్తిగతంగా దేనికి, మీరు పరిపాలన బాగుందా లేదా, ప్రజల్లో వచ్చినటువంటిది ఇదిగో రిపోర్ట్, ఇది మాకు దీని మీద చర్చ, మంచి ఆలోచనలు చెప్తున్నారు, దాని మీద చర్చ కొనసాగిద్దాం. లేదు అంటే క్లోజ్ చేసేస్తా, అయిపోయింది, నాకేం పోయేది లేదు. 20 నిమిషాల పాటు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం, నేను మిమ్మల్ని కంట్రోల్ చేయడం, ఇదే అయింది వాళ్ళు. నాకు ఏం తేలింది? కంటిన్యూ చేయడానికి ఏముంది దత్తాత్రేయ గారు, ఏముంది? నేను అడుగుతా ప్రశ్నలు మొత్తం ముగ్గురిని నేను అడుగుతా. మీ ప్రభుత్వాల పరంగా మీరు ఏం చేశారు నాకు సమాధానం చెప్పండి. ధర్నా చౌక్ లో ధర్నాలు లేవు, ఇప్పుడు ధర్నా వచ్చి ప్రజాభవన్ ముందు ఉన్నాయి. ఏం మారింది నా తెలంగాణ? ఆ రోజు నిరసన చెప్పడానికి లేదు, ఈ రోజు నిరసన చేస్తుంటే కేసులు. ఏం మారింది నా తెలంగాణ ప్రజానీకానికి మీరు ఇచ్చినటువంటి హామీలు తప్పితే? ఇద్దరిది నో సార్ ఒక్క సెకండ్ ఇది ఒక్కటి నేను కన్ఫైన్ అవ్వట్లేదు. ఒక్క సెకండ్, ఇదాకా మీరు అందరు మాట్లాడారు, నేను మాట్లాడాలి. ఇక బీజేపీ నుంచి మహేందర్ గారిని నేను ఇక్కడ రిప్రజెంట్ చేయట్లా. ఆయన వకాల్తా తీసుకుని నేను మాట్లాడట్లా. ఆయన్ని ఒక మనిషిగా చూస్తున్నా, వాళ్ళ పార్టీని నేను విమర్శ చేస్తున్నా. ఏంటంటే సరే, ప్రధాన ప్రతిపక్షం ఎలాగో బీఆర్ఎస్ ఉంది, పక్కన ఇంకో ప్రతిపక్షంగా మేము ఉన్నాం, కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం. కానీ ఇక్కడ మేము ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ధర్నాలు జరుగుతున్నాయి, మాకు సంబంధించి కూడా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కేంద్రం నుంచి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏమన్నా వెళ్ళి మా లీడర్కి చెప్పుకుని తీసుకొస్తారా అంటే, ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకటి నడుస్తుంది తెలంగాణలో. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. మధ్యలో నలిగిపోయేది సగటు తెలంగాణ పౌరుడు. మీ రాజకీయాలు, మీ రాజకీయ నేతలు మీరందరూ బాగానే ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. డబ్బులు మన దగ్గర ఎంత ఉన్నాయి, ఎంత ఉండబోతున్నాయి, ఎంత వస్తాయి, ఎంత రావు, పైన అధికారంలో ఎవరుంటారు, వాళ్ళు మనకు సహాయం చేస్తారా చేయరా, ఇవేవి ఆలోచించుకో. రాజకీయం అధికారానికి వచ్చేసేయాలి, దానికి మనం ఏదైనా చేయాలి. అది కాంగ్రెస్ది తప్పుంది, బీఆర్ఎస్ది తప్పుంది, బీజేపీది తప్పుంది. కానీ మీ అందరికంటే తప్పెవరిదయ్యా పెద్దది ఉంది అంటే సామాన్యులైనటువంటి మా ప్రజలది. ఆశావహులం కదండి, మాకేదో మంచి చేసేస్తారని ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి ఓటు వేసుకుంటే వెళ్తాం. కానీ మా బతుకులు ఏం మారట్లా. రాజకీయ నాయకుల బతుకులు మాత్రం మారుతున్నాయి. తరాలు 10 తరాలు 100 తరాలలాగా. సామాన్యుడి బతుకులు మారట్లా. మూసి మురిక్కాలవల పక్కన ఇంకా అలాగే బతుకుతూ ఉండాలి. రోడ్లు గోతులతో ఉన్నటువంటి రోడ్ల మీద సామాన్యుడి ఇంటికి వెళ్తానా, ఆఫీస్కి వెళ్ళొస్తే బతుకుతానా లేదా అనేటువంటి భయంతోనే బతుకుతూ ఉండాలి ఇప్పటికీ, అది ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా. తిండి తినాలంటే కల్తీ జరుగుతుందయ్యా అని కంప్లైంట్ ఇస్తే ఈరోజు మూస్తారు, రేపు మళ్ళీ తెరుస్తారు. హాస్పిటల్కి వెళ్తే బతుకుతామా చస్తామా అనేటువంటిది పేదరికం. రేపొద్దున నేను చచ్చిపోయిన తర్వాత నా తర్వాతి తరాలకు కూడా పేదరికం ఇంకా ఇలాగే ఉంటుంది, రాజకీయ నాయకులకి తప్ప. ఏం మారింది సార్ తెలంగాణలో నా పరిస్థితి, సామాన్యుడి పరిస్థితి?
ఎవరు చెప్తారు దీనికి సమాధానాలు? మేముంటే చేసేవాళ్ళం అని ఒకళ్ళు, వాళ్ళు వచ్చారు కాబట్టి చేయట్లేదని వేడు, వాళ్ళిద్దరూ చేయనప్పుడు మేమేం చేస్తామని ఇంకొకళ్ళు. ఎవరు చేయాలి? ఇంకా ఎన్ని ప్రభుత్వాలను ఎన్నుకున్నా, ఎంతమంది పార్టీలు వచ్చినా, ఏం చేసినా సామాన్యుడి బతుకు చిత్రం మారడం లేదు. ఇక మార్పు రావాల్సింది మా ప్రజల్లో రావాలి. ఇటువంటి రాజకీయ నాయకుల్ని మాకు వద్దు అనుకుని పూర్తి స్థాయిలో పక్కన పెట్టి ప్రజల్లోంచి ప్రజల బాధలు తెలుసుకుని ప్రజల్లా సామాన్యంగా ఉండేవాడిని మేము ఎన్నుకుంటే అప్పుడు ఏమన్నా మాకు కాస్త రిలాక్సేషన్ దొరుకుతుందేమో. అంతేగాని ఇంకా వేటికి దొరకదు. ఏదేమైనప్పటికీ మొత్తం డిబేట్ ఇవాళ మొత్తం అంతా కూడా నేను ఎక్స్పెక్ట్ చేసింది కనీసం చర్చ సదావుగా సాగుతుంది, చక్కగా అందరూ ఉన్నారు, మళ్ళీ చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం, సమస్యల పరిష్కారానికి ఏమైనా చెప్తారు అనుకుంటే ఇవాళ నాకు మాట్లాడే అవకాశం చాలా గొప్పగా ఇచ్చారు, మంచిగా. ఇక్కడ నేను ఎవరిని వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద నాకు ఏం కోపాలు లేవు, అలాగే వ్యక్తిగతంగా నాకు ఎవరితోటి పెద్ద రిలేషన్స్ కూడా లేవు, నేను ఎవరికి కొమ్ముగాయడం లేదు. వన్ వర్డ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంత బాధ్యతాయుతంగా వచ్చినటువంటి అన్ని పార్టీల నాయకులను గౌరవిస్తూ ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీ ఉద్దేశము, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చినటువంటి వ్యక్తికి కూడా ఈ సమస్యలన్నీ వింటూ ప్రతి ఒక్కరికి ఓపికగా సమాధానం చెప్పాలి. నేను అనేది ఏంటంటే, వ్యక్తిగతమైన విమర్శలతో సాధించేది ఏముంటుందంటే రాక్షసానందం తప్ప. ఇవాళ విజయ్ కుమార్ సార్ని మాట్లాడుతున్నాడు, నేను ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకుడిని, మేము చూడు మేధావులు అని లేకపోతే ఇంకేదో అని ఆయన మేధావితనాన్ని మా ముందర చూపించాల్సిన అవసరం లేదు కదా. జరిగిన చర్చ వేరు, జరిగిన చర్చ వేరు. ఆయన మాట్లాడిన మాట కన్నా అది నువ్వు వినకపోయినా నువ్వేం చేయలేవు. నేను నీ మూర్ఖత్వం, నీ అజ్ఞానం, నేను అంటే బానిస బతవు, నేను బతకనంటూ చెప్తున్నా. ఐఎమ్ స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తున్నా. నేను ఎవరు కూడా నీ లెక్క ప్రభుత్వం ప్రతినే చాలా ఓపిక గిన్నా. నువ్వు మాట్లాడినప్పుడు బీజేపీ నాయకుడు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను ఎక్కడ ఇంటరప్ట్ చేయలేదే. నేనే బీజేపీ నాయకుడు మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడినప్పుడు నేను ఇంటరప్ట్ చేయలే. నేను ఆయన మాట్లాడినప్పుడు ఆయన నన్ను అవయ్యా అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ఇక్కడ నడవదు అన్నా. దానికి ఆయన సమాధానం చెప్తాడు. మరి నువ్వెందుకు ఏవో ఇష్టం ఉన్నట్టు ఏవో గుమ్మడికాయలు దొంగోలంటే భుజాలు తడుపుకున్నాడు. నీకు నువ్వు ఎదురుపడింది. మీరు ఇక్కడ కాదు, ఇంత ముందు కూడా అంతే. నువ్వు అట్లనే బిహేవ్ చేస్తుంటావు కదా అన్నా. నువ్వు చేసే బిహేవియర్ చెప్తున్నా అన్నా. నువ్వు ఒక ఇంటలెక్చువల్ వచ్చినప్పుడు నువ్వు ఆర్ఎస్ఎస్ ముద్ర వేసుకో, నువ్వు ఇంకా సమయం ముగిసింది, దయచేసి లింగయాదవ్ టైం అయిపోయింది సార్. లేదు నాకు సార్ ప్లీజ్ అందరూ ముందుగా నర్రా అన్నని అడిగినా బీఆర్ఎస్ నాయకుడు భుజాలు ఎగిరేసుకొని వచ్చి లింగయాదవ్ గారు నేను క్లోజింగ్ కామెంట్స్ చేస్తున్నా. కాదు ఒక్క సెకండ్ అందరూ ఆగండి. కాదు ఇప్పుడు నర్రా విజయ్ గారికి లింగయాదవ్ గారికి ఎక్కడ తేడా వచ్చిందో మరి వాళ్ళు చూసుకుంటారు తర్వాత. వెయిట్ లెట్ మీ కంక్లూడ్. లేదు అదే వచ్చేది ఈ మాట సార్ లింగయాదవ్ గారు నాకు ఓపిక పోతుందండి. ఇంకా మీరు ఇంత చెప్పాక లింగయాదవ్ గారు, విజయ్ గారు, రైట్, థ్యాంక్ యూ లింగయాదవ్ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి గారు. అండ్ ప్రజల తరఫున నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇవాళ నా డిబేట్లో ఏదైనా ఒక చక్కటి పాయింట్ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి సూచనే కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకి ఇవ్వదగినటువంటి, అమలు చేయదగినటువంటి ఒక మంచి సూచన ఉంది అంటే అది కేవలం నోటి మాటగా మిగిలిపోకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ యూ. మీరు ఆ సజెషన్ తీసుకొచ్చినందుకు గాను, మీరు కూడా మీ పార్టీ పెద్దలతోటి చెప్పి కేంద్రంలో సైతం దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళకి చెప్తారని నేను ఖచ్చితంగా భావిస్తూ ఇవాళ డిబేట్ ముగిస్తున్నా. వచ్చినందుకు లింగయాదవ్ గారికి, నర్రా విజయ్ గారికి, అలాగే దత్తాత్రేయ గారికి, మహేందర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. సో ప్రజల్లో వ్యతిరేకత ఉందా అంటే ఖచ్చితంగా ఉందని అంటున్నారు, లేదా అంటే లేదని అంటున్నారు. ఎవరికి వాళ్ళుగా విడిపోయారు. బట్ ఇందాక చెప్పాను కదా, నేను చెప్పినటువంటి పాయింట్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజల నోట వచ్చిందే. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా మా బతుకులు మారడం లేదు, మేము సామాన్యులం, మేము ఇలాగే బతుకుతున్నాం, ఇలాగే ఉండిపోయాం. అది మారాలి అంటే మనం మారాలి.